హిందూ మతం, ఆ మతం, ఈ మతం అంటూ క్రిస్టియన్ మతాన్ని ఒక రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు సడన్గా కులం లేదు, మతం లేదు, తెలుగు జాతి అంటున్నారు. ఏమిటి ఆ రాగం ఆలపించడంలో ఉన్న రహస్యం ఏమిటి? వీటి మీద ముందుగా విష్ణు గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఆయన మోసం చేయరంట, అట్లాగే ఎక్కడ మతం కులం ఉండొద్దు అంటున్నారు. మరి మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంటి సడన్గా మార్పా, లేకపోతే ఇది ఒక కొత్త గేమ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మీకేమనిపిస్తోంది? మీరంతా కావాలని మీరు ఆరోపణ చేస్తున్నట్టుందా, లేకపోతే ఆయన నిజంగా మోసం చేయట్లేదా, అబద్ధాలు చెప్పటం లేదా, లేకపోతే ఈ మత ప్రస్తావన తేకుండానే ఆయన నడుపుతున్నారా? సార్ 20 మాసాల మన ఎన్డీఏ పరిపాలన తర్వాత ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు, నిన్న అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వెలిగొండ అది మోసం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గర మోసం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. అనేక విషయాల మీద ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చేస్తున్నటువంటి చేష్టలు అన్నిటికీ కూడా ఉదాహరణలతో సహా మనం చెప్పచ్చు మోసం ఏ రకంగా చేస్తారని చెప్పి. మా దగ్గర మోసం మొదలు పెడితే ఈరోజు వరకు కూడా అనేక రకాలైనటువంటి మోసాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా చేసినటువంటి పరిస్థితి తెలుసు. అధికారం నిలిపోవడం కోసం, అధికారం కైవసం చేసుకోవడం కోసం ఏ రకంగా మాట్లాడతారు. ఉదాహరణ తీసుకుందాం, లేటెస్ట్ ఉదాహరణలు తీసుకుందాం. ఈ మధ్యకాలంలో 20 మాసాల క్రితం ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు, ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినటువంటి అంశాలనే ఏ రకంగా మోసం చేశారు. సూపర్ 6 ఏ రకంగా మోసం చేశారు. సూపర్ 6లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ మధ్య మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా అందరికీ ఈయన చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి బాండ్లు, ఆయన ఇచ్చినటువంటి సంతకాలతో కూడుకున్నటువంటి, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి మాటల ద్వారా కాదు, కాగితాల రూపంలో ఇచ్చినటువంటి బాండ్స్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అదే పెద్ద మోసం అన్నమాట. దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ. అలాగే ఎన్నికల ముందు గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని, కరెంటు ఛార్జీలు తగ్గించనని చెప్పని, నాణ్యమైన మందు ఇస్తానని చెప్పని 100 రూపాయలు పెంచడం కానివ్వండి, అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం కానివ్వండి, ఆడబిడ్డ నిధి ఇవ్వకపోవడం కానివ్వండి, ఇట్లా ఒక రకం కాదు. ఆయన ప్రతిదీ కూడా మోసంతో కూడుకునే ఉంది. ఆయన ప్రతి మాట, ప్రతి ఉపన్యాసము, ప్రతి ప్రసంగము, ప్రతి అడుగు కూడా మోసంతో కూడుకున్న ఉన్నది అని చెప్పి మనం స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆయన ఫస్ట్ చెప్పారు, నాకు ఓటు వేసినా వెయ్యకపోయినా కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏది కూడా చూడొద్దండి అని చెప్పని ఆయన ఆ రోజు చెప్పాడు. ఈయన ఏం చేశారండి, 20 మాసాలుగా మతాన్ని అంటగడుతూ రకరకాలుగా, అసలు మొన్న శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఆయన ఏ రకంగా కులాలని, మతాలని, అబద్ధాలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చీత్కరించుకుంటూ ఉన్నారు. ఆయనే డైరెక్ట్గా క్రిస్టియన్ మతం అని, హిందూ మతం అని, అదని ఇదని చెప్పని ఉన్న అబద్ధాలు స్పష్టంగా దొరికిపోయాడు. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ మన శాసనసభలో మాట్లాడింది కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం విషయంలో కానీ, లేదంటే తర్వాత 746, 747 జీవోల్లో కానీ, అలాగే డైరీ విషయంలో కానీ, కల్తీ లడ్డూ విషయంలో కానీ అన్నీ కూడా స్పష్టంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు ఆయనకి జ్ఞానోదయం అయింది. పొద్దున్నే హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రీఫ్ చేసి ఉంటారు, సార్ మీ గురించి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, దీని మీద మీరు ఏదో ఒకటి వివరణ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆ రకమైనటువంటి మాట మాట్లాడారు తప్ప ఇది కూడా పచ్చి మోసం అనమాట. పచ్చి దగ. కులం లేదా, మతం లేదా, పార్టీ లేదా, మీ మతం గురించి మాట్లాడరా? మతం గురించి అది ఈరోజు కూడా నిన్న ఎవడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఆడ ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మతాల గురించి, వాటి గురించి, ఆచారాల గురించి మాట్లాడతారా? అసలు మీరు గెలిచింది ఏంటి, ప్రజలకు చేస్తుంది ఏంటి, ప్రజలకు చెప్తుంది ఏంటి? పూర్తిగా అవాస్తవమైనటువంటి మాటలతో బుర్రజల్లేటటువంటి కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలిగొండ వేదికగా అసత్యాలు, మోసాలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగం సాగింది అని చెప్పచ్చు. అసత్యాలు పూర్తిగా నోరు తెరిస్తేనే అసత్యాలు. మీరు డబ్బులు తీసుకుని రేపు ఓట్లు అయిపోతే ఏంటని కూడా అడుగుతూ ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడతారా చెప్పండి? అలా మాట్లాడగలుగుతారా?
మీకు మీకు అండగా ఉంటాను, మీకు ఇది చేస్తాను, మీకు నన్ను అధికారంలో ఉంచండి అని చెప్పి రేపు 29లో వచ్చేటటువంటి ఎన్నికల గురించి 3 సంవత్సరాల ముందే జగన్ గారిని చూసి భయపడిపోయి ఆయన మాట్లాడుతున్నారంటే ఇవాళ నాతో మేలు చేయించుకుని మీరు రేపు నాకు ఓటు అయిపోతే ఏంటని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే అధికారం ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలోంచి పోయినట్టేనండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించారు అఫీషియల్గా. రైట్. అయినా కూడా ఆయన ధైర్యంగా మాట్లాడగలటం అనేది గొప్ప విషయంగా అనుకో. ఆయన చెప్పేవని అబద్ధాలని అనుకోరా, లేకపోతే జనం అనుకోకూడదని, లేకపోతే తను మోసం చేయను అనేటువంటి ఫీలింగ్ అన్నా కలిగించాలనే ఉన్న ప్రయత్నమో ఏమో తెలియదు. కానీ మీరు చెప్పింది చాలా వరకు ఆసక్తికరంగాను వాస్తవానికి దగ్గరగాను ఉంది. మరి ఇటువంటి విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పినా కూడా ఆయన వినిపించుకునే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం కూడా మాట్లాడండి, ఇందాక మళ్ళీ మనం మిస్ అవుతాం. వైష్ణవి డైరీకి సంబంధించి సంఘం బొమ్మ కనపడటం, నిన్న పేరు నాని గారు ఆధార సహితంగా చూపించడం, ఆ వెంటనే రాత్రి నేను వార్తల్లో చూశాను కలర్ మార్చేశారంట, వెంటనే కలర్ తీశారంట గేట్కి. అంటే దీని అర్థం లడ్డు కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా చంద్రబాబు గారు వీళ్ళందరూ, అందుకే ఇట్లా రకరకాల తంటాలు పడుతున్నారా? సార్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎఫ్ఎన్సీలో ఉన్నాము అని చెప్పని ఎఫ్ఎన్సీ ఆడాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని లడ్డు విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఎన్డీడీబీ రిపోర్టు, ఆ రిపోర్ట్లో కింద ఏం కండిషన్స్ పెట్టిందో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చదువుకున్నారు. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి కుట్ర ద్వారానే ఈ లడ్డు విషయాన్ని రేజ్ చేశారు. రాను రాను వెంకటేశ్వర స్వామి దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు మనం చూసాం పత్రికల్లో ఏఆర్డే మన వైష్ణవి అండ్ సంగం డైరీలు గతంలో ట్యాంకర్లు ఎలా ఉన్నాయి, ఫోటోలు ఎలా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా మార్చేశారు అని అంటే వీళ్ళు అంతర్గతంగా జరుగుతున్నది, తెరానకాల జరుగుతున్న భాగోతాలు ఎవరికీ తెలియదు అని చెప్పి భావించేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మార్చారు ఈరోజు అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ ప్రజలకి తెలిసిపోతే మళ్ళీ ప్రజల ముందు అబాస్పాలు అవుతాము అనే ఉద్దేశంతో చెప్పారు. ఒక రకంగా వాళ్ళు నిన్న ఇద్దరూ ఒకటే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ముందు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. ఆయన సగం పార్టీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికి లోనయ్యి ఆత్మసాక్షిని పక్కన పెట్టి మాట్లాడినట్టుగా మనకు క్లియర్గా కనపడుతుంది. నేను గత ప్రభుత్వం యొక్క హెడింగ్ చేసినటువంటి వ్యక్తి గురించి ఎక్కడైనా ఏనాడైనా నేను మాట్లాడలేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అంటే ఏంటి, ఆయన కొంత జ్ఞానోదయం కలిగిందేమో అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి మిగతా పార్టీ అంతా కూడా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడుగు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని చెప్పి మాట్లాడిన తర్వాత ఏ రకంగా దాన్ని బయటపడాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ లడ్డూ విషయంలో క్లియర్గా ఆధారాలతో సహా ఏ రోజు ఏం జరిగింది, ఏ రోజు ఎవరి హయాంలో ఏం జరిగింది, 24 జూన్ తర్వాత ఏ రకంగా ట్యాంకర్లు పైకి వెళ్ళాయి, ఏ రకంగా తిరిగి మళ్ళీ వచ్చినాయి, ఏ రకంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏమని ప్రస్తావించింది, సిబిఐ ఏ విధంగా లడ్డూ గురించి క్లియర్గా జంతు కొవ్వు కలవలేదని చెప్పింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది, తత్వం బోధపడింది. ఇది కేవలం లడ్డూది రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని 24 సెప్టెంబర్ 18వ తారీఖున పార్టీ ఆఫీసులో అనవసరంగా రేజ్ చేశారు, మతాన్ని వాడుకుంటున్నారు, కులాల్ని వాడుకుంటున్నారు అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అభిప్రాయానికి, నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. కాబట్టే నిన్న ఆయన ఆ రకంగా మాట్లాడారు. సో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అంటారు అట్లయితే ఓవరాల్గా చూస్తే. రైట్. ఇంద్రనీల్ గారు 100% సార్. లడ్డు వ్యవహారం కేవలం అంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. నేను అసలు మోసం చేయని తమ్ముళ్ళు అని చెప్తున్నారు. 2 అసలు మత కులం వద్దు మతం వద్దు అని ఇప్పుడు తాజాగా చెబుతున్నట్లుగా. అదే సార్, చూడండి, అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే ఈ మతాల గురించి కులాల గురించి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడారో ఇప్పటి వరకు ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొంత అనుమానాలు, నిజంగా అసలు ఏం జరిగింది లడ్డులో, ఏమన్నా జరిగిందా అనే అనుమానాలు, ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసుంటారా అనే అనుమానాలు ఉండే. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా కేవలం రాజకీయం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చెప్పడం వలన ప్రజల్లో ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది ఏంటంటే ఈ లడ్డూ వ్యవహారాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కేవలం రాజకీయ కోణంలో వాడుకోవడానికి మాత్రమే తీసుకొచ్చారు అనేది నిన్నటితో జనాలకైతే చాలా క్లారిటీ వచ్చింది.
అయితే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అర్థం నిన్న చేసుకోవాలి. జరిగిన ఆయన జగన్ గారు చేసిన వాదనలన్నింటినీ పూర్వపక్షం చేయడానికి ప్రయత్నిస్తూ అన్నిట్లోనూ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఇందాక చాలా విష్ణు గారు clear గా. చెప్పినట్టు 747 జీవో కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నిట్లోనూ సరైన సమాధానం చెప్పలేకపోయారనిపించింది కదా. పైగా ఇప్పుడు తాజాగా పేరు నాని గారు చూపిస్తున్నారు వైష్ణవి డైరీది. సంఘంకి మీరు వైష్ణవి చూడండి, ఈ లడ్డు వ్యవహారం స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు ఏ అబద్ధం చెబితే అది తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర బూమరాంగ్ అంటారు చూడండి, ఆ టైప్లో ఏదైతే అలిగేషన్ చేశారు. ఇప్పుడు ఏఆర్ డైరీ విషయంలోనూ ఆ కాంట్రాక్టర్ ఎవరో, అంటే ఒకప్పుడు దిండిగల్లో హెరిటేజ్ ప్లాంట్ కట్టిన అతనే ఆ ఏఆర్ డైరీ ఓనర్ అని వచ్చింది. తర్వాత వైష్ణవి డైరీ అయితే విత్ ప్రూఫ్స్ సంఘం డైరీ సింబల్స్తో సహా వచ్చేసినాయి, అంటే లోగోలు వీటితో సహా. అండ్ ఇందాపూర్ డైరీ అయితే హెరిటేజ్ వాళ్ళ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇప్పుడు కూడా మార్కెటింగ్ బై ఇందాపూర్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇందాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్ అనేది ప్రొడక్ట్స్ మీద కూడా ఉంది. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఏదైతే ఆరోపణలు చేయాలని చూసారో అవన్నీ కూడా తిప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాయి. సో ఈ డిఫెన్స్లో పడిపోయి ఇప్పుడు ప్రజలు ఏ విధంగా చూస్తారు మనల్ని, ఇక అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీని ఇది డిఫెన్స్లో పడేసిన సిచ్యువేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి మనం ఇది డిఫెన్స్లో పెట్టి మనం హిందువుల ఓట్లు క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఎలిగేషన్ ఇదంతా. అయితే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎలక్షన్ మేనిఫెస్టో డైవర్ట్ చేయడానికి ఎలక్షన్ మేనిఫెస్టో. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా చూడండి, ఇప్పుడే కదా సార్ ఇది 4th టర్మ్ సీఎంగా ఉన్నారు. అంటే ఒక టర్మ్ అంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కదా, టీడీపీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మేనిఫెస్టో. 3 టర్మ్స్ అయితే ఇప్పుడు 3rd టర్మ్ మేనిఫెస్టో. ఏంటి, ఆయన ప్రతిసారి అధికారంలో రాగానే ఆ మేనిఫెస్టో అనేది కేవలం గెలవటానికి ఇచ్చామనే ధోరణిలోనే ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏమీ చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ గెలిచిన మొదటి రోజు నుంచే ప్రారంభిస్తారు ఆయన. సో ఆ ప్రొసీజర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, ఏంటి నేను 4 గోళ్ల మధ్య ప్రే చేసుకుంటాను, నా గడప దాడితే నా మతం మానవత్వం అని చెప్పేసి ఉన్నారు. రాజకీయాల్లో కులమతాలకు అతీతంగా రాజకీయం చేయమని మన రాజ్యాంగం కూడా చెబుతుంది. కానీ వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మత రాజకీయాలు, మతాలను రెచ్చగొట్టే విద్వేషపూరితమైన వ్యవహరిస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా ఏం చెబుతారు, ఎవరు వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ బైబిల్ పట్టుకుందని చెబుతారు. నెక్స్ట్ అన్ని అబద్ధం అని తెలిసి కూడా మరి ఆయన సలహా స్థాయికి వెళ్ళారు చూడండి. సలహా ఇచ్చేవాళ్ళు ఎవరా, లేక ఈయనే అట్లా చెప్తే జనం నమ్ముతారు అనే ఉద్దేశం. దానికి సంబంధించిన ఆధారాలు చూడండి. ఈయన అనేక రకాలుగా బైబుల్ పట్టుకున్నది, చదివింది, డ్రెస్ వేసుకున్నది, అమరావతి ల్యాండ్స్ ఇచ్చారంటే యేసు ప్రభువే కారణం అని చెప్పింది. ఇవన్నీ జనం మరి గుర్తుపట్టరా? ఎందుకు పట్టరు సార్? ప్రజలని అవివేకులుగా భావిస్తూ ప్రజలకి ఆ మాత్రం విచక్షణ కూడా లేదు అనే తారాస్థాయికి పెరిగిపోయిన తర్వాత వచ్చే ఈ తరహా కామెంట్స్ అనమాట. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, మీరు చెప్పే ప్రతిదీ అబద్ధం అని తెలిసిపోతుంది. ఈ రోజున వెంటనే వాళ్ళు ఏదైనా కౌంటర్, అంటే ఏదన్నా అబద్ధాన్ని ప్రచారం చేయాలంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ విత్ ఫుల్ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా. అంత దారుణంగా ప్రజల్ని అవివేకులుగా లెక్కగట్టి మాట్లాడతాం. సో అసెంబ్లీ సాక్షిగా అన్ని రకాలుగా దొరికిపోయి ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఏం చేయాలో తెలియట్లే. సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. అట్లయితే సెల్ఫ్ గోల్ కదా సార్, ఇంకా దారుణమే. అంటే వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎలా ఉండిద్ది అనేది స్వామివారు రోజు చూపిస్తున్నారు వాళ్ళకి. అంతేనా? అంతే సార్. రైట్.